యేసుక్రీస్తు వారు వెనక్కి తిరిగి అంటాడు, వీళ్ళ నోర్లు మీరు మూయించారనుకో ఆ రాళ్ళు కేకలు వేస్తాయి. మళ్ళీ రాళ్ళు అంటే ఈ సువార్తలో ఎక్కువ కేంద్రీకరించేది ఏ పదాలు కేంద్రీకరిస్తారంటే రాళ్ళను కూర్చున్న సందర్భం ఎక్కువ ఉంది. ఇంకా మీరు చదవండి, యాకోబు తలగడగా పెట్టుకున్నది ఏంటి? రాయి. అబ్రహాము తన కుమారుని బలివ్వడానికి పేర్చినవేంటి? రాళ్ళు. అంటే రాళ్ళ సందర్భం ఇప్పుడు చరిత్ర కాదు, పురాతనమైన కాలం ఉన్నది. బలిపీఠానికి రాయి, జ్ఞాపకార్థపు రాయి, నిబంధన రాయి, చివరికి సమాధి రాయి. ఇంకా మన జీవితంలో ఉన్నాయి. ప్రతి జీవితంలో ఏదో ఒక అడ్డు రాయి ఉందా లేదండి? మన జీవితాల్లో ఏదో ఒక రాయి ఉందా లేదా? అడ్డు రాయి ఉంది. ఒకరికి అనారోగ్యం అనే రాయి ఉంది, మరొకరికి భర్తే అడ్డురాయి అయ్యాడు, మరొకరికి భార్య అడ్డురాయి అయిపోయింది, మరికొంతమందికి అత్తమామలు అడ్డురాయిలు అయిపోయారు, కొంతమందికి చెప్పుకొని రాళ్ళు ఉన్నాయి, అప్పులు రాళ్ళు, తెప్పల రాళ్ళు, రోగాలు రాళ్ళు, ఉద్యోగం లేని ఒంటరితనం రాయి. అన్నీ రాళ్ళే, అడ్డురాళ్ళు. మన జీవం ముందుకు పోకుండా మన ఆపేయాలనుకునే అడ్డురాళ్ళు. చరిత్రకారుడు ఒక కవి ఎలా ఏమన్నాడంటే, పెట్టబడిన ఏ రాయి అయినా తొలగింపబడక మానదు, తీయబడతాది అన్నాడు. జీవితంలో రాళ్ళు ఉన్నాయి, ఇంకేమున్నాయి? దేశానికి కూడా ఏమున్నాయి? సరిహద్దు రాళ్ళు ఉన్నాయి. ఉన్నాయి లేదా? మీ బార్డర్ ఎక్కడ వరకు, మా బార్డర్ ఎక్కడ. కవాత చేస్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని కొడుతున్న వాళ్ళు అక్కడ సరిగ్గా అక్కడికి వెళ్ళి ఆ సెల్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక బార్డర్ రాయిలు ఉంటాయి, సరిహద్దు రాళ్ళు. ఆ రాయి దాటి వీళ్ళు రాకూడదు, ఈ రాయి దాటి వాళ్ళు రాకూడదు. జీవితానికి రాళ్ళు ఉన్నాయి, దేశానికి రాళ్ళు ఉన్నాయి, అడ్డు రాళ్ళు, చాలా రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడుతున్న ఒక సమాధి మీద పెట్టబడిన రాయి ఉంది. ఈ రాళ్ళు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో, కిడ్నీల రాళ్ళు కాదు, ఈ రాళ్ళు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో కామెంట్ ఎక్కువ పెరిగిపోద్ది. బయట కామెంటరీ ఉంటుంది చూసారా? మన బాధల్లో మనం ఉండి, మన యొక్క శ్రమల్లో మనం ఉండి, మన ఇబ్బందుల్లో మనం మోయలేని తీయలేని రాళ్ళు మనం మోస్తుంటే మనకున్న అడ్డురాళ్ళని చూసుకుని అయిపోయాడు అదో ఇంకా లెగడం అనుకుంటారు. అంతే, రోగం వచ్చేసిందట, ఇంకా అయిపోయారు, ఇంకా సీన్ అయిపోయింది, ఇంకా హాస్పిటల్ పాలు అయిపోయింది. మన బాధల్లో మనం ఉంటే ఈ రాళ్ళను చూసి బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? కామెంట్ చేస్తారా అంటే ఇక్కడ చేశారు. ఎవరెవరు చేశారంటే అక్కడ చాలా మూకున్నారు. ఆ మూకంతా కలిసి ఆయన మీద లేని పోని కామెంటరీ స్టార్ట్ చేశారు.